హాయ్, గుడ్ ఈవినింగ్. నేను మీ మాస్టర్ రాజు. అందరికీ నా వందనాలండి. వెల్కమ్ టు మై వీడియోస్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? మరి ఈరోజు ఒక వీడియో నేను చూశాను. మీ అందరికీ తెలుసు, విజయప్రసాద్ రెడ్డి. ఆయన ఏంటంటే, ఆయన క్రైస్తవుడో అన్యుడో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే, ఆయన మాట్లాడటం కాదు, క్రీస్తు పని పడగొట్టడమా నిలబడమా కదా. మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం? చాలా మంది టచ్ అంటాడు. ఏంటది టచ్? అసలు ఈ టచ్ వల్ల ఉపయోగం ఏంటో నాకు ఇప్పటికి అర్థం కాల. ఏం ఉపయోగం ఆయన దిక్కుమాలి టచ్ వల్ల? టచ్ ఇది చీప్ ట్రిక్. ఇది వాళ్ళకి దేవుడు బయలుపరచడాలు, దేవుడు చెప్పడాలు ఏమి ఉండవు. ఇప్పుడు మరి అమ్మ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చావు, నువ్వు హైదరాబాద్ లో ఉంటావు. ఎవరో జీవన్ అనే తమ్ముడు, నువ్వు డయాబెటీస్ తో బాధపడుతున్నావు. తర్వాత యమున యోసఫ్ గూడ నుంచి వచ్చావు, నీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. యమున ఉన్నారు ఇక్కడ, లేచి నిలబడండి. యమున మరి పేరు నాకు ఎలా తెలిసింది? వాట్సాప్ లో వచ్చింది. ఇదే వేదిక మీద మేము ఇద్దరం కూర్చుంటాం, నా ఎదురుగా చేయమన్నాడు. అతనే కాదు, ఎవరైనా సరే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసేవారు. ఎవరైనా సరే చేయలేరు. మనం అన్ని ఓపెన్ గా మన సహోదరులతో ఏం చేస్తాం? చెప్పేసుకుంటాం. ప్రార్థన చేస్తారు, నాస్తావు. నువ్వు చెప్పిందల్లా టైప్ చేస్తుంటాడు, వాట్సాప్ లో పెట్టేస్తాడు. అయ్యగారు 4-5 చూసుకుంటాడు, ఏది సెట్ అయితే చీకట్లో బాణం వేస్తాడు. ఆ చీకట్లో బాణానికి పడిపోయిన వాళ్ళే ఈ రోజు టీవీలో మీకు కనబడుతున్న షోలో కనబడుతున్న వాళ్ళందరూ. వాళ్ళు చేసేవన్నీ ఇలాంటి చీప్ ట్రిక్స్. ప్రతి దానికి ఒక మ్యాజిక్ ఉంది, ప్రతి దానికి ఒక చీప్ ట్రిక్ ఉంది. అలాగే దయ్యాలు ఎలా కొట్టే కింద పడుకోబెడుతున్నారు చూసారు, వాళ్ళు మానసిక రోగులు. నిజమైన అన్నిలు కూడా అలాగే మాట్లాడుతుంటారు. నా వద్దకు తీసుకురండి, మీరు మిరాకిల్ చేస్తే నేను నమ్ముతాను, నేను కూర్చుంటాను, నా స్టేజ్లో మీరు చేయండి, అప్పుడే నేను నమ్ముతాను అంటున్నాడు. చూసి నమ్మిన కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంటే, ఈయన మరీ ఛాలెంజ్ చేసి అట్లా చేయండి అప్పుడు నమ్ముతాను అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ అద్భుత ఆశ్చర్యక్రియల కోసం ఏం చెప్తుంది? విజయప్రసాద్ రెడ్డి మాటలు వినండి, ఎలా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు వింటుంటే నాకు ఎలా కనిపిస్తుంది అంటే, ఈయనకి సరైన విశ్వాసం లేదు ఒకటి. రెండోది, ఈయనకి వరాలు, పరిశుద్ధాత్మ వరాలు 1 కొరింథీయుల గ్రంథము 12 అధ్యాయము 4 నుంచి 6-7 వచనాల వరకు చూస్తే ఈయనకి ఆత్మ ప్రత్యక్షత లేవు. ఎలాగంటే ఆత్మ ఒకటే, నానా విధమైన పరిచర్యలు ఉన్నాయి. ఆత్మ ఒకటే, వరములు అనేకంగా ఉన్నాయి. దాన్ని జరిపించేవాడు దేవుడు ఒక్కడే అని రాయబడి ఉంది అక్కడ. ఒకరికి బుద్ధిగల వాక్యము, జ్ఞానగల వాక్యము, మరి ఒకరికి స్వస్థపరిచే వరము, ప్రవచించే ఆత్మ, భాషలు చెప్పే వరము, ప్రవచించే వరము, భాషలు మాట్లాడే వరము, మరి ఇవన్నీ ఉన్నవి అక్కడ. మరి అలాంటప్పుడు దేవుడు ఒక వ్యక్తిని పరిచర్య చేయాలంటే ఏదో ఒక వరం ఇవ్వాలి కదండి. వరం ఇవ్వకంటే ఎలా పరిచర్య చేస్తారు? కేవలం వాక్యం ఇస్తే సరిపోతుంది అంటారా? బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. ఈయనేమంటున్నాడంటే, పేర్లు చెప్పడం అనేది ఒక చీప్ ట్రిక్ అట. బైబిల్లో దేవుడు పేర్లు పెట్టి పిల్లేదా? యెషయా గ్రంథం 43 అధ్యాయము 1వ వచనంలో, యాకోబు నిన్ను సృజించువాడిని నేనే, తల్లి గర్భంలో నుంచి పేరు పెట్టి పిలిచిన వాడిని నేనే అని దేవుడని యెహోవా అంటున్నాడు. దేవుడే అంటున్నాడు, నిన్ను పేరు పెట్టి పిలిచానని. పైగా దేవుడని యెహోవా పేరు పెట్టి పిల్లేదా? అబ్రహాం అని పిల్లేదా? మోషే అని పిల్లేదా? చెప్పండి. యాకోబు అని పిల్లేదా? ఆయన పేరు మార్చలేదా? చెప్పండి. యేసయ్య మరి ఆయన నతానియేలు పేరు పెట్టి పిల్లేదా? పేతురు, సీమోన్ అని పిల్లేదా? మరి ఆయన జక్కయ్య అని పిల్లేదా? ఎందుకు పేరు పెట్టి పిల్లలేదు? లాజరస్ అని పిల్లేదా? ఎందుకు దేవుడు పిల్లడు? దేవుడు అనుకుంటే పిల్లగాడు, దేవుడికి సమస్తము సాధ్యము. అసలు పేరు పెట్టి పిల్లడం అనేది ఒక అద్భుతమైన ఆశ్చర్యక్రియ. అది మనం ప్రతివారు రక్షింపడ్డామంటే మనల్ని పిలవలేదు అనుకుంటున్నారా? మీరందరూ పిలువబడి తిరిగి అని బైబిల్లో రాయబడి ఉంది. మీరందరూ ఏర్పరచబడి అని రాయబడి. సరే, అది అయిపోయిన తర్వాత ఈయన ట్రిక్ అంటున్నాడు. ఈయన మాటలు వినండి. ఈయన ట్రిక్ అంటున్నాడు. మరి వాట్సాప్లో మెసేజ్ పంపితే అది చీప్ ట్రిక్ అట, అదట తీసి చెప్పేస్తున్నారట. అలాగే చెప్పే అవసరం ఎవరికి లేదు. అలా చెప్తే అక్కడ మరి స్వస్థతలు ఎలా జరుగుతాయి? జరగవు. స్వస్థతలు జరగకంటే ఎన్ని మంది జనాలు వచ్చేస్తారు అక్కడికి? చెప్పండి. ఒకసారి వచ్చినప్పుడు స్వస్థత జరగలేదని మళ్ళీసారి రారు కదా. అది మళ్ళీ వస్తూ ఉన్నారు, మొత్తం స్టేడియం అంతా నిండిపోతూ ఉందంటే వాళ్ళకి జరిగింది స్వస్థత. వాళ్ళు అడిగితే తెలుస్తుంది స్వస్థత జరిగిందా లేదా. జరిగిన వాళ్ళు చూడాలి. ఈరోజు అబద్ధ సాక్ష్యాలు కూడా ప్రజలు చెప్తున్నారు, దొంగ పనులు కూడా చేస్తున్నారు. కానీ అన్ని దొంగ పనులు కావు కదా. ఇప్పుడు సత్యము ఒకటై ఉంటే అబద్ధాలు అనేక ఉన్నాయి. కానీ అలాగని సత్యం కూడా అబద్ధం ఎట్లా అయిపోతుంది? అవ్వదు కదా. కాబట్టి మరి నిజమైన దెయ్యాలు, అసలు విపి రెడ్డి గారు దెయ్యాలంటే నమ్మరండి, దర్శనాలంటే నమ్మరండి,
స్వస్థతలు అంటే నమ్మరండి. మరి ఇదే రకమైన నమ్మకం చెప్పండి. బైబిల్‌లో యేసుప్రభు అన్నాడు, విశ్వసించు ప్రకారమే నీకు జరుగును అని అన్నాడు. నీకు విశ్వాసం లేనప్పుడు నీ కంటికి ఎలా కనబడతాయి? నీకు ఎలా జరుగుతాయి? జరిగినవి నువ్వు ఎలా నమ్ముతావు? అందుకే చూసుకు నమ్మిన కానీ చూడక నమ్మిన వాడు నమ్మిన యేసుప్రభు చెప్పాడు. ఒక దగ్గర ఈ కుమార్తె గారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నాడు. ఆమె నమ్మింది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని స్వస్థతల కోసమని మీరు అసలు మాట్లాడరు. అసలు నేను అడుగుతాను, మీకు ఏ రకమైన వరం ఉంది? కేవలం వాక్యం బోధించడం అది ఒకటే వరం కాదు కదా. యేసుప్రభు వారు వాక్యం బోధించారు, అలాగే నానా విధమైన రోగంలో కూడా బాగు చేశాడు. నేను బైబిల్ నుంచి మీకు చదివి వినిపిస్తానండి. మీరు మత్తయి సువార్త 16:17 నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షింపబడను, నమ్మిన వారికి సూచక్రియలు ఉన్నవి. రోగులమై చేసి ప్రార్థించగా వారు స్వస్థత నొందెదరు, వారు దెయ్యాలను వెళ్ళగొట్టెదరు, పాముల్ని ఎత్తుపట్టుకుందరు, నానా భాషలు వారు మాట్లాడదురు అని రాయబడింది. నమ్మిన వారికి ఈ సూచక్రియలు ఎలాగ ఉంటాయి కదా. యేసు అన్నాడు, 12 మంది శిష్యులను పిలిచి, దెయ్యాలు వెళ్ళగొట్టుటకు స్వస్థపరచుటకు అధికారం నేను ఇచ్చున్నా, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని యేసు చెప్పాడు. మరి అన్నాడు, పరలోకం నుంచి శక్తి పొందే వరకు యెరూషలేము విడిచి వెళ్ళకండి అని. శక్తి పొందిన తర్వాత మీరు సేవ చేయండి అని అన్నాడు. ఇప్పుడు సేవ చేసిన వాళ్ళకి మనం ఎందుకండి అలాగ అనాలి చెప్పండి? వాళ్ళ ద్వారా అనేకమైన అన్యులు వస్తున్నారు. అన్యులకి ఏవో అవసరాలు ఉంటే వాళ్ళు వస్తున్నారు. నువ్వు ఒంట్లో బాగలేదు, కరెక్టే, అక్కడికి వచ్చాము ఒంట్లో బాగైందా, దేవుడు నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఏముందండి? వాక్యం వినే నమ్ముకోవాలని ఏమి లేదు కదా. స్వస్థత పొందిన తర్వాత కూడా వాక్యం విని మనం ఫాలో అవ్వచ్చు. వాక్యాన్ని స్థిరపరిచేదే అద్భుత ఆశ్చర్యక్రియలు. అద్భుత ఆశ్చర్యక్రియలు లేనిది దేవుని రాజ్యమే లేదు. వాక్యాన్ని ప్రూవ్ చేసేదే ఆశ్చర్యక్రియలు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 3 ఆయన దేవుని వాక్యం ప్రకటించుచు అనేకమైన రోగములు స్వస్థపరచుచు ఆయన సంచరించుచుండెను అని రాయబడి ఉంది. ఆ మత్తయి సువార్త 4 చూడండి, 4:23 యేసు సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యముని గురించి స్వార్థ ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగముని స్వస్థపరిచి గలిలేసమంట ఆయన సంచరించెను. అలాగే యేసుప్రభు చేస్తే దేవుని రాజ్యము విస్తరింపబడ్డది. అపోస్తుల కార్యంలో కూడా అపోస్తులందరూ అద్భుత ఆశ్చర్యక్రియలు చేస్తే వాళ్ళందరూ భయపడిపోయారండి. ఏంటి ఇది అసలు? ఆశ్చర్యపోయారు. ఏంటి వీళ్ళ దగ్గర ఏం శక్తి ఉందంటే, యేసునామంలో వారు స్వస్థతలు చేసేవారు. యేసునామంలో ఈరోజు కూడా శక్తి ఉంది. అది ప్రకటిస్తే అది క్రియ జరిగిస్తుంది అని సంగతి మీకు తెలియదు. మీరు విశ్వాసం నాకు అర్థం కాదు. యేసునామంలో దెయ్యాలు పారిపోతామని మీకు తెలీదా? యేసునామంలో స్వస్థత కలుగుతుంది అని తెలీదా? యేసునామంలో శక్తి ఉందని మీకు తెలీదా? చెప్పండి. చూడండి, అనేకమైన ఆశ్చర్యక్రియలు చూసి అక్కడ ప్రజలు జడిచిపోయారట. 2 అపోస్తల కార్యము 43 అప్పుడు ప్రతివానికి భయం కలిగను, మరియు అనేక మత్స్యకార్యములు సూచక్రియలు అపోస్తల ద్వారా దేవుడు జరిగించాను. దేవుడు జరిగిస్తాడు. చేసేవారు ఎవరండి? మనమే కదా. మరి అలాంటప్పుడు లేవు, ట్రిక్ చేస్తున్నారు, నేను కూర్చొని ఉంటాను, హాస్పిటల్ ఎందుకున్నవి, టెస్ట్ చేయిస్తాను, అప్పుడే కదా నేను నమ్ముతాను, ఇలాగంటే ఎవరండి దేవుని రాజ్యంలోకి వస్తారు చెప్పండి? మీరు వచ్చిన వాళ్ళని ఎండబెట్టేసి రాకమున్నారు. నానా విధమైన ఏ విధమైన నీ పరిచర్యను కొనసాగించమని అపోజిట్ పౌలు చెప్పాడు. మీరేమో పేర్లు పిలవదా అంటారు, దెయ్యాలు లేవంటారు. ఇలాంటిది నిజమైన దెయ్యాలు అన్నమాట. మరి దెయ్యాలు నిజమైన దెయ్యాలు ఏంటండి? అసలు దెయ్యాలే లేవని చెప్పిన మీరు మీ విశ్వాసం ఏంటి? మీరు పెద్ద సేవకులు, మీ బోల్డ్ అంతా ఫాలోవర్స్ ఉన్నారు, మీరు కోటు బూటు సూట్ వేసుకొని బండి మీద తిరుగుతున్నాడు, ఓకే, ఆల్ రైట్, నీకు దేవుడు ఇచ్చాడు, ఆల్ రైట్. సత్యవాక్యం ప్రకటిస్తే ఒకటి అయిపోతుందా? మరి ఆశ్చర్యక్రియలు ఎవరు చేస్తారు? అవి చేస్తేనే ఈ వాక్యానికి బలం చేకూర్చుతుంది. అలాగని అద్భుత ఆశ్చర్యక్రియలు నమ్మమని దాని వెనకాలే ఉండమని దేవుడు చెప్పడు. వాక్యం విని స్థిరపరచబడి మంచి నేల మీద పడిన విత్తనం వల్లే ఫలించమని దేవుడు చెప్పాడు. అలాగని అవి లేవని కూడా మనం అనలేము. పౌలు దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? మరి పౌలు మరి పేతురు గారు స్వస్థపరచలేదా? ఎందుకు పరచలేదు? అక్కడ గారడు సీమోను వచ్చి కూడా ఆడేదో చేస్తూ ఉన్నాడు. అప్పుడు వీళ్ళు అన్నారు, దెయ్యపు శక్తి ద్వారా కూడా చాలా మంది చేస్తారు కార్యాలు, కానీ ఇది దెయ్యపు శక్తి కాదు కదా, దేవుని శక్తి కదా. నమ్ముకున్న వారు యేసుక్రీస్తుని నమ్ముకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం తీసుకు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇది దెయ్యపు శక్తి కాదు, ఇది దేవుని శక్తి అని మీరు గ్రహిస్తారని మీకు చెప్పినంత వాడిని నేను కాను. ఎందుకంటే మీకు దేవుడు బహుగా దీవించాడు.
కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు దేవుని సంఘానికి భంగం కలిగిస్తున్నారు, అభ్యంతరం కలిగిస్తున్నారు. అమ్మ తేజ గారు ఏదో చేస్తున్నారు, చేయనివ్వండి, మీకెందుకండి? వాళ్ళ ఊర్లో అందరూ రక్షింపబడుతున్నారు, అనేకులు ఆయన దగ్గరికి రానివ్వండి, మీకేటండి సమస్య? ఆ! అది ఛాలెంజ్ చేస్తారు, ఇవి జిమ్మిక్లు, ఇవి అబద్ధాలు ఎందుకండి? అలాగే ఏ సేవకుడు చెయ్యడు, అలా చేస్తే వాడు నిలబడ్డు. ఇది దేవుని కార్యము, మీరు దేవునితో పోరాడుతున్నారేమో, జాగ్రత్తగా ఉండండి. అది దేవుని కార్యం అయితే మీరు ఆత్మదూషకులుగా మిగిలిపోతారు. ఇందులో చాలా పాపము, ఘోర పాపం ఉంటుంది. ఒకవేళ దేవుని కార్యం అయితే అక్కడికి వచ్చిన వారు చెప్తారు దేవుని కార్యం అవునా కాదని. వారు స్వస్థత కలిగితే వాళ్ళే సాక్ష్యం చెప్తారు. ఇలా అబద్ధాలు ఏముండవండి. వాళ్ళు ఏమైనా పేడ ఆర్టిస్టులా, వాళ్ళు ఏమైనా ఆర్టిస్టులా ఇన్ని మంది వచ్చి చెప్పడానికి? దెయ్యాలు వెళ్ళగొడితే కింద పడిపోరు. ఎవరు చెప్పారు మీకు? మార్క్స్ సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభు ప్రార్థన చేసిన వెంటనే గిలగిలలాడి ఆ వ్యక్తి కింద పడిపోయినట్టు బైబిల్లో ఉంది. మీరు పడిపోరని ఎందుకు అంటున్నారు? నేను మీకు చదివి వినిపిస్తాను, మీకు అన్నీ డౌటే. వాక్యం అంటారు, వాక్యం 1వ అధ్యాయంలో 21వ వచనంలో, అంతటా వారు కపెర్నహూముకు వెళ్ళి వెంటనే అక్కడ విశ్రాంతి సమాజ మందిరంలో బోధించను. ఆయన శాస్త్రులు అధికారం గలవానికి బోధించుండగా అక్కడ వారు సమాజ మందిరంలో అపవిత్రవాదం పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు నజరేతు యేసు, మీతో నాకేం పని? మేము నశింపజేయ వచ్చితివా? నువ్వెవడో మాకు తెలుసు అని చెప్పాను. అప్పుడు దేవుడు పరిశుద్ధుడు అని కేకలేశాను. అందుకు ఊరుకుండు, విడిచిపెట్టి పోను దాన్ని గద్దెంపగా అపవిత్రమైన వాడిని విలవిలలాడించి పెద్దలు కేకలేసి వాడిని విడిచిపోయాను. విలవిలలాడించి అంటే ఏంటి? గిలగిల కొట్టుకొని ఆ మనిషి కింద పడిపోయింది. తర్వాత వెళ్ళిపోయాడు. సరేనా? టచ్ అంటే ఎందుకు? టచ్ అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు ముట్టునుగాక అని అర్థం. నేను టచ్ అని ఇంగ్లీష్లో అంటారు, దేవుడు నేను ముట్టునుగాక అని అర్థం. మాత్రం దానికి వాళ్ళు టచ్ అన్నారని, టచ్ అంటున్నారు, ఇది అంటున్నారు. ఎందుకండి అన్ని మాటలు? వీరేప్రసాద్ రెడ్డి గారి మాటలు వినండి. క్రైస్తవ లోకం ఇవన్నీ మీరు గ్రహించండి. దేవుడు సర్వశక్తిమంతుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఈ రోజు కూడా కార్యములు జరిగిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. జాగ్రత్త, పరిశుద్ధాత్మను దూషించకండి. ఆ పాపాన్ని మీరు ఒడికట్టుకోవాలని చెప్తున్నాను ఎవరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి నా అనాలైసిస్ మీకు కరెక్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి, లేదా ఏదో కమెంట్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మాస్టర్ రాజు. మళ్ళీ వీడియో